పచ్చి అరటికాయ ఫ్రై చేసేసుకుందాం ఈరోజు. పాన్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను. నూనె పొంగు వస్తుంది. నూనె కాగిన కొద్దీ పొంగు తగ్గిపోతుంది. కొద్దిగా హింగు వేసేద్దాం. కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడం కోసం మెత్తగా దంచిన కళ్ళుప్పు వేసేసుకుందాం. వేయించేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఉల్లిపాయ వేగినంత వరకు. పచ్చి అరటికాయ చెక్కు తీసేసి ఇట్లా పల్చగా ముక్కలు కోసి నీటిలో వేసి ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి ఉంచుకుందాం. ఉల్లిపాయ వేగిందేమో చూద్దాం. ఉల్లిపాయ బాగానే వేగింది. పల్చగా తరిగి ఉంచుకున్న పచ్చి అరటికాయ ముక్కలు వేసేద్దాం. ఒకసారి ఉల్లిపాయ ముక్కలు అరటికాయ ముక్కలు బాగా మిక్స్ అయినట్లు కలిపేసుకుందాం. కాసేపు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత వేసి చూద్దాం. బాగానే మగ్గింది. మూత తీసి చూద్దాము. బాగానే మగ్గింది. ఇప్పుడు మూత పెట్టకుండా వేయించుకుందాం. ముక్కలు బాగా మగ్గాయి. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా ముక్కలు విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలి. బాగానే వేగింది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాము. బాగా వేగింది అరటికాయ ముక్కలు. సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. పసుపు వేసేద్దాం. కారం వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వేగిందో. అరటికాయ ముక్కలు గలగలలాడినట్టు వేగిందండి. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఉప్పు కారం సరి చూసాను, అన్నీ బాగానే సరిపోయాయి. ముందుగా పొయ్యి కట్టేద్దాము. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగోండి పచ్చి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వేగిందో. అన్నంతో, చపాతీతోటి కూడా బాగుంటుంది. రసంతో, సాంబార్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.